హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డ్రాఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మ్యాచ్ నెంబర్ 19 అనేది జరగనుంది. సో మ్యాచ్ అనేది రేపు 7:30కి జరగనుంది. ఈ ప్రివ్యూ అనేది మనం ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. సో మ్యాచ్ చూసుకుంటే జైపూర్లో రాజస్థాన్ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ అనేది జరగనుంది. సో పిచ్ అనాలిసిస్ చూసుకుంటే, పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇక్కడ టోటల్ 54 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 20 మ్యాచెస్ అనేవి విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 34 మ్యాచెస్ అనేది విన్ అయింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 159గా ఉంది. రాజస్థాన్ రాయల్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే స్టేడియంలో 159గా ఉంది. ఇక్కడ హై స్కోర్ చూసుకుంటే 214 పర్ 2 వికెట్స్కి రాజస్థాన్ రాయల్స్ అనేది చేసింది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 59 పర్ 10 వికెట్స్ అనేది కోల్పోయింది. అది కూడా రాజస్థాన్ రాయల్స్ అనేది చేసింది. ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే రాజస్థాన్ 12 మ్యాచెస్ అనేవి గెలిచింది. ఆర్సీబీ 15 మ్యాచెస్ అనేవి గెలిచింది. టోటల్ 30 మ్యాచెస్ అనేవి జరిగాయి. నో రిజల్ట్గా 3 మ్యాచెస్ అనేవి ఉన్నాయి. సో పాయింట్ పొజిషన్ చూసుకుంటే ఆర్ఆర్ సెకండ్ ప్లేస్లో ఉంది. 3 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 0-0 పాయింట్స్ నెట్ రన్ రేట్స్తో 1.249గా నెట్ రన్ రేట్ అనేది ఉంది. ఆర్సీబీ చూసుకుంటే 4 మ్యాచెస్ ఆడి 1 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 3 మ్యాచెస్ అనేది లూజ్ అయ్యి 2 పాయింట్స్తో -8.76గా ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ది ఆర్సీబీ 171 పర్ 5 వికెట్స్ చేసి ఉంది. అదేవిధంగా రాజస్థాన్ 59 పర్కి ఆల్అవుట్ అనేది అయిపోయింది. ఈ మ్యాచ్లో ఫ్యాబ్ డు ప్లెసిస్ 55 రన్స్ అనేది చేశాడు 44 బాల్స్లో. అదేవిధంగా గ్లెన్ మ్యాక్స్వెల్ 54 రన్స్ అనేది చేశాడు 33 బాల్స్లో. అంజున్ రావత్ 29 రన్స్ అనేది చేశాడు 11 బాల్స్లో నాట్అవుట్గా. ఆర్ఆర్ది బ్యాటింగ్ చూసుకుంటే హిట్ మేయర్ 35 రన్స్ అనేది చేశాడు 90 బాల్స్లో. జో రూట్ 10 రన్స్ అనేది చేశాడు 15 బాల్స్లో. పడికల్ 4 రన్స్ అనేది చేశాడు 4 బాల్స్లో. రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం మాట్లాడుకుంటే యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రుజల్, హిట్ మేయర్, అశ్విన్, ట్రెంట్ బోల్ట్, అవేష్ ఖాన్, బర్గర్, చహల్గా తీసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ శర్మని తీసుకోవచ్చు. ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం మాట్లాడుకుంటే విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డు ప్లెసిస్, కెమెరన్ గ్రీన్, మ్యాక్స్వెల్, పడిదర్, దినేష్ కార్తిక్, అంజున్ రావత్, మయాంక్ దగడ్, టోల్ఫీ, సిరాజ్, యశ్ దయాల్ని తీసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా లోమాన్ని తీసుకోవచ్చు. రాజస్థాన్ రాయల్స్ యొక్క కీ ప్లేయర్స్ గురించి మాట్లాడితే సంజు శాంసన్ 3 మ్యాచెస్ ఆడి 109 రన్స్ అనేది చేశాడు. 143.42గా స్ట్రైక్ రేట్ అనేది ఉంది. అదేవిధంగా రియాన్ పరాగ్ 3 మ్యాచెస్లో 181 రన్స్ అనేది చేశాడు. 13 ఫోర్స్ 12 సిక్సెస్గా ఉన్నాయి. అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్ 3 మ్యాచెస్లో 45 రన్స్ అనేది చేశాడు. 1 వికెట్గా ఉంది. యుగేంద్ర చాహల్ 3 మ్యాచెస్లో 6 వికెట్స్ అనేవి తీశాడు. ట్రెంట్ బోల్ట్ 3 మ్యాచెస్లో 5 వికెట్స్ అనేవి తీశాడు. అదేవిధంగా బర్గర్ 3 మ్యాచెస్లో 5 వికెట్స్ అనేవి తీశాడు. ఆర్సీబీ యొక్క కీ ప్లేయర్స్ గురించి మనం మాట్లాడుకుంటే విరాట్ కోహ్లీ 4 మ్యాచెస్లో 203 రన్స్ అనేవి చేశాడు. అందులో 17 ఫోర్స్ అనేవి ఉన్నాయి, 8 సిక్సెస్ అనేవి
ఉన్నాయి. మరియు దినేష్ కార్తిక్ 4 మ్యాచెస్లో 90 రన్స్ అనేవి చేశాడు. స్ట్రైక్ రేట్ 173.07గా ఉంది. అంజున్ రావత్ 4 మ్యాచెస్లో 73 రన్స్ అనేవి చేశాడు. ఇందులో 5 4s ఉన్నాయి, 3 6sగా ఉన్నాయి. యష్ దయాల్ 4 మ్యాచెస్లో 4 వికెట్స్ అనేది తీశాడు. యష్ దయాల్. మొహమ్మద్ సిరాజ్ 4 మ్యాచెస్లో 3 వికెట్స్ అనేది తీశాడు. అదేవిధంగా మ్యాక్స్వెల్ 3 మ్యాచెస్లో 4 వికెట్స్ అనేది తీశాడు. మనం చూసుకుంటే ఈరోజు మ్యాచ్లో ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్, అదేవిధంగా కీ ప్లేయర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.